Hello everyone, welcome to our channel Info Quarry Hub. Good evening. So today నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే గోల్డ్ స్కీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ రిలేటెడ్గా గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు వన్ షాట్లో పర్చేజ్ చేయడం బెటర్ ఆర్ఎల్స్ త్రూ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ నుంచి పర్చేజ్ చేయడం బెటర్ అనేది ఈ వీడియోలో నేను దాని థియరిటికల్గా ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే మనం గోల్డ్ బిల్ చూసుకున్నట్లయితే అందులో జిఎస్టీ ఉంటుంది. అలాగే విఏ అంటారు. సో కొంతమంది ఆ విఏ అని అంటారంటే మేకింగ్ ఛార్జెస్ అంటారు, కొంతమంది వచ్చేసరికి వేస్టేజ్ అంటారు. సో వాటి యొక్క క్యాల్కులేషన్ ఏంటి, సో ఓవరాల్ గోల్డ్ బిల్ ఎలా ఉంటుంది మనం పర్చేజ్ చేసినప్పుడు, సో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇలాంటి థియరిటికల్ ప్రాక్టికల్ కూడా మీకు చూసి చూపిస్తా. అండ్ రీసెంట్లీ ఆల్మోస్ట్ పాస్ట్ 1 year ట్రంప్ ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి హాట్ టాపిక్ ఏంటంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేవి చాలా హై టైమ్గా మూవ్ అవుతున్నాయి. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బికాస్ ఆఫ్ మార్కెట్ ఇన్స్టెబిలిటీ వల్ల డెసిజన్స్ ఆఫ్ డెసిజన్ వచ్చేసి ట్రంప్ మేక్ చేయడం వల్ల టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం అని కానీ, సో జియో పాలిటిక్స్ అనేవి అన్స్టేబుల్గా ఉండడం వల్ల, సో మేజర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్గా గోల్డ్ బాండ్స్లో పెట్టడం వల్ల, అంటే సేఫ్ సైడ్ అనేసి గోల్డ్ బాండ్లో పెట్టడం వల్ల, సో ఈ గోల్డ్ ప్రైజెస్ అనేవి అలాగే సిల్వర్ ప్రైజెస్ అనేవి, సో మేజర్లీ గోల్డ్ ప్రైజెస్ అనేవి హైగా రీచ్ అయ్యాయి. అలాంగ్ విత్ దట్ వన్ సిల్వర్ ప్రైజెస్ కూడా సేమ్ చాలా హైగా రీచ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ సెప్టెంబర్లో అనుకుంటా, సెప్టెంబర్ 2025 ఆల్మోస్ట్ 1 గ్రామ్ అనేది ఆల్మోస్ట్ 100 ఉన్నట్లయితే ఎస్టర్డేకి వచ్చేసి ఆల్మోస్ట్ అది 400 రీచ్ అయింది. సో ఎంత వేరియేషన్ చూడండి. సో ఇప్పుడు మెయిన్ సెంట్రల్ బ్యాంక్స్ వచ్చేసి ఏ కంట్రీ దగ్గర ఎంతెంత గోల్డ్ రిజర్వాయర్స్ అనేవి ఉన్నాయనేసి జనరల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యుఎస్ఏతో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ అమెరికాలో ఆల్మోస్ట్ 8,150 tons ఆఫ్ గోల్డ్ అండ్ గోల్డ్ బాండ్స్ అనేవి సో సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉన్నాయి. నథింగ్ బట్ 81 lakh. అలాగే జర్మనీ దగ్గర 3,325 tons, ఇటలీ దగ్గర 2,475 tons, అలానే ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్, అలాగే చైనా, జపాన్, టర్కీ, నెదర్లాండ్స్, పోలాండ్స్, పోర్చుగీస్. సో ఇవన్నీ చెప్తున్నా కదా. మన ఇండియా దగ్గర ఎంత ఉన్నాయంటే ఆల్మోస్ట్ 8 tons ఆఫ్ గోల్డ్ అనేది సో హోల్డ్ చేస్తుంది. సో వీటన్నిటితో కంపేర్ చేసినట్లయితే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇండియా హౌస్ హోల్డ్స్ దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 34,400 tons ఆఫ్ గోల్డ్ అని ఉంది. సో జనరల్గా 1 ton ఈక్వల్ టు 1000 kgs. సో 1 ton ఆఫ్ గోల్డ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1000 kgs ఆఫ్ గోల్డ్. సో ఈవెన్ దో యుఎస్ఏ సెంట్రల్ బ్యాంక్ దగ్గర తీసుకున్నా కానీ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చైనా, జపాన్, టర్కీ, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగీస్, ఈవెన్ ఇండియా యొక్క ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర చూసుకున్న అన్నిటితో కంపేర్ చేస్తే ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఆల్మోస్ట్ 34,400 tons ఆఫ్ గోల్డ్ అనేది ఉంది. చాలా హై. అండ్ ఎవ్రీవేర్ తెలిసిందే కదా, ఏంటంటే ఈ అకేషన్ టైం అన్నా కానీ ఏ సందర్భం అయినా కానీ జనరల్గా ఇండియాలో గోల్డ్ పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో 2025 ఎస్టిమేట్స్ బట్టి ఏ స్టేట్ దగ్గర ఎన్ని టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఉందనేసి ఒక రఫ్ ఎస్టిమేషన్. సో అన్ని స్టేట్లో కన్నా మేజర్గా తమిళనాడు దగ్గర ఆల్మోస్ట్ 6,950 tons ఆఫ్ గోల్డ్ ఉంది. దేర్ బై కర్ణాటక 3,950, అండ్ ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, అండ్ సో ఆన్ ఉత్తరప్రదేశ్. సో ఓవరాల్ ఫ్రమ్ తమిళనాడు టు
till Uttar Pradesh. Overall, these number of tons holding by పర్టికులర్ హౌస్ హోల్డర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకున్నట్లయితే తమిళనాడులో ఉన్న హౌస్ హోల్డ్స్ వచ్చేసి 6,950 టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది సో వాళ్ళ దగ్గర నిల్వలుగా ఉన్నాయి. సో సో సింప్లెస్ట్గా ఒక క్యాల్కులేషన్ చెప్తా, లైక్ సో బెటర్ టు ఇన్వెస్ట్ ఆన్ స్కీమ్ ఆర్ డైరెక్ట్ పర్చేజ్లో పర్చేజ్ చేయడం వల్ల వన్ షాట్లో పర్చేజ్ చేయడం వల్ల ఏది బెటర్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీరే ఏది బెటర్ అనేసి మీకే ఈజీగా ఉంటుంది. సో ఇన్ జనరల్గా 1 తోలా అంటారు, కొంతమంది తులా అంటారు, తెలుగులో తులం అంటారు. సో జనరల్గా 1 తులా ఈక్వల్ టు 11.66 గ్రామ్స్. ఓకే, సో 1 తులా ఈక్వల్ టు 11.66 grams, then 3 తులా ఈక్వల్ టు 3 into 11.66 grams. So that is equal to 34.98 grams of gold. సో ఇక్కడ ఏంటంటే నేను 2025 అనేది రిఫరెన్స్ తీసుకున్నా. సో 1 గ్రామ్ గోల్డ్ అనేది 24 క్యారెట్లో ఎంత, 22 క్యారెట్లో ఎంత. సో జనరల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రింగ్స్ అని కానీ, ఇయర్ రింగ్స్ అని కానీ, లైక్ చైన్స్ అని, నెక్లెస్ అని ఏది తీసుకున్నా కానీ 22 క్యారెట్ అండ్ 18 క్యారెట్లు ఉంటుంది. సో 24 క్యారెట్ అనేది ఓన్లీ గోల్డ్ బిస్కెట్లో మాత్రమే, గోల్డ్ బిస్కెట్స్ ఆర్ గోల్డ్ కాయిన్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో 15th జాన్ తీసుకుంటే మనం ఇప్పుడు ఏంటంటే 22 క్యారెట్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే మనం పర్చేజ్ చేసిన ఏంటంటే ఆర్నమెంట్లో పర్చేజ్ చేస్తాం కాబట్టి మెయిన్లీ మనం 22 క్యారెట్ మీద ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ 15th జాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 7,200 ఉంది గ్రామ్. సో ఇవన్నీ కూడా గ్రామ్ ఈక్వలెంట్. అలాగే రేపు 2025 8,000, మార్చ్ 2025 8,350, అలానే ఏప్రిల్లో 8,800. సో ఎంత హైక్ అయ్యింది అనేసి లైక్ జాన్లో వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అనేది 7,200 ఉంది. అదే 1 గ్రామ్ గోల్డ్ అనేది జాన్ 2026 వచ్చేసి 13,100 ఉంది. సో ఆల్మోస్ట్ 5,900 రూపీస్ అనేది హైగానే ఉంది, లైక్ పెరిగింది అనేసి. సో అలాగా 15th జాన్ టు 2025 టు 15th జాన్ 2026 వరకు కంపారిజన్ ఇచ్చా మీకు ఎంతలా వేరియేషన్ అయింది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 1 షాట్లో చెప్తున్నా. 1 షాట్లో నేను నవంబర్ 2025న నేను అనేది గోల్డ్ పర్చేజ్ చేశా. 22 క్యారెట్ ఆఫ్ గోల్డ్ అనేది 34.98 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది నేను పర్చేజ్ చేశాను. సో నవంబర్ 2025లో ఈ 22 క్యారెట్ 1 గ్రామ్ ప్రైస్ వచ్చేసి 11,400 ఉంది. సో ఇక్కడ ముందుగా చెప్పినట్టుగా 11,400 ఉంది. నవంబర్లో 11,400 ఉంది. సో 34.98 మీన్స్ ప్రీవియస్ చెప్పినట్టుగా ఇది అరౌండ్ 3 తులా. సో 34.98 ఇంటూ దట్ పర్టికులర్ గ్రామ్ వెయిట్ 11,400. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3,99,972. సో మనం గోల్డ్ పర్చేజ్ చేసామంటే దాని మీద కంపల్సరీగా ముందుగా చెప్పినట్టుగా మేకింగ్ చార్జెస్ అని కానీ, వేస్టేజ్ అని కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా నేను ఈ ఇయర్ రింగ్స్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నా. సో మేజర్గా ఇయర్ రింగ్స్ మీద మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేను ఆన్ అండ్ యావరేజ్ ఒక 16% తీసుకున్నా. సో 16% ఆఫ్ దిస్ ఓవరాల్ ప్రైస్ ఉంటుంది కదా గోల్డ్ ప్రైస్, సో దాని మీద 16%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 63,996. అలానే ఇయర్ రింగ్స్కి స్మాల్ స్టోన్స్ అనేవి అటాచ్ చేసినట్లయితే అది ఫర్ ఎగ్జాంపుల్ 3,000 అనుకోండి ఆ స్టోన్ ఛార్జెస్. సో బిఫోర్ లైక్ ఇండియాలో తెలిసిందే కదా, లైక్ ఏంటంటే గోల్డ్ మీద ఆల్మోస్ట్ 3% అనేది జిఎస్టీ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ బిఫోర్ లైక్ ఈ క్యాలిక్యులేషన్ అనేది బిఫోర్ జిఎస్టీ. సో దట్ ఈజ్ 3,99,972 in addition with 63,996 in addition with 3,000. So that is equivalent to 4,66,968 rupees. సో దీని మీద 3% అనేది జిఎస్టీ.
యాడ్ చేద్దాం. సో 3% ఆఫ్ 4,66,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 14,000. సో జిఎస్టీ అనేది మనం పే చేయాలి. సో మనం ఆ పర్టికులర్ 3 తులా ఆఫ్ ఇయర్ రింగ్ తీసుకున్నట్లయితే సో నేను టోటల్ పే చేయాల్సిన ఎంత అంటే 4,80,977 రూపీస్ నేను పే చేయాలి. దట్ ఇంక్లూడ్స్ ద జిఎస్టీ అమౌంట్ ఆఫ్ 14,009 రూపీస్. అలాగే ఇది నవంబర్ 2025. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ షాట్లోని జాన్లో పర్చేజ్ చేసాను అనుకోండి, సపోజ్ జాన్ 2026లో. సో అప్పుడు వచ్చేసి ఈ 22 క్యారెట్ యొక్క 1 గ్రామ్ ప్రైస్ వచ్చేసి 13,100 రూపీస్ ఉంది. ఇది కూడా మీకు ఎర్లీగా చూపించినట్టు. సో జాన్ 2026 13,100 రూపీస్ ఉంది కదా. సో ఇక్కడ కూడా సో ఓవరాల్ నేను 3 తులాతోనే కంపారిజన్ చెప్తున్నా. సో ఇయర్ వచ్చేసి 34.98 మల్టిప్లైడ్ బై 13,100 రూపీస్. సో ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ వాల్యూ చెప్తున్నా, 4,58,238 రూపీస్. సో దీని మీద వేస్టేజ్ అనొచ్చు, మీరు అనొచ్చు, లేకపోతే మేకింగ్ ఛార్జెస్ అనొచ్చు. సో అది 16%. సో అది 73,318 రూపీస్ అయింది. అండ్ అలానే స్టోన్ ఛార్జెస్ 3,000 rupees. So before GST, I am adding this gold value, this VAT, and also the stone charges. So that comes under comes off 5,34,556 rupees. సో అగైన్ ఈ దీని మీద జిఎస్టీ ఉంటుంది, అది 3%. సో అది వచ్చేసి 16,037 రూపీస్ అయింది. సో ఫైనల్గా నేను పర్చేజ్ లైక్ 3 తులా ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 5,50,593కి పర్చేజ్ చేస్తున్నా. ఇప్పుడు జాన్ 2026లో సినారీలో మాట్లాడుకున్నట్లే ఈ గోల్డ్ ప్రైస్కి. సో మీరే చూడొచ్చు గోల్డ్ ఎంత డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిందో. సో దాని యొక్క కంపారిజన్ చూడండి, ఇదిగోండి ఫైనల్ సమ్మరీ టేబుల్. సో నవంబర్ 2025కి అలాగే జాన్ 2026కి కంపారిజన్. సో గోల్డ్ రేట్ ఎంత ఉంది 2025లో 11,400 ఉంది, జాన్లో 13,100 రూపీస్ ఉంది. సేమ్ గోల్డ్ లైక్ గ్రామ్స్, సేమ్ గ్రామ్స్. సో దిస్ 11,000 multiplied by this 34 grams, this is the value. And this making charges 63 here, and here 73,318. Stones weight like stones price is same, and GST here 14,000, here 16,000. I am telling like I am giving only approximate values. సో టోటల్ వచ్చేసి ఇక్కడ 2025లో నవంబర్ని పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు 4,80,977 రూపీస్. అదే జాన్లో అయినట్లయితే ఇక్కడ 5,50,593 రూపీస్ అండి. సో ఎంత డ్రాస్టిక్ లైక్ ఇంక్రీజ్ అయిందో మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 70,000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 2 months ఓన్లీ. కంప్లీట్గా సేమ్ ఆర్నమెంట్ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఆల్మోస్ట్ 70,000 అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఇక్కడ జాన్లో పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే జనరల్గా స్కీమ్స్ ఉంటాయి, లైక్ ఖజానా అని కానీ అలాగే లలిత అని కానీ 11 months స్కీమ్ ఉంటుంది. సో ఆ స్కీమ్ నుంచి పే చేసినట్లయితే ఎలా అవుతుందో అది క్యాల్కులేషన్ చెప్తా. అది జనరల్ ఎలా ఉంటుందంటే 11 months స్కీమ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ లైక్ ఇంతని లైక్ ఈ మంత్ ఎవ్రీ మంత్ ఇంత పే చేస్తా అనేసి నేను స్కీమ్ తీసుకున్నప్పుడు లైక్ ఫిక్స్ చేస్తాం. అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. సో అది త్రూ అవుట్ దట్ 11 months పీరియడ్లో నేను పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30,000 అనుకున్నట్లయితే 11 months నేను 30,000 పే చేయాలి. సో ఆ కరస్పాండింగ్గా నేను ఏ మంత్లో ఏ డేట్న పర్చేజ్ చేస్తున్నానో ఆ పర్టికులర్ డేట్న గోల్డ్ వాల్యూకి ఎంత ఉంటుందో ఆ గోల్డ్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ద నేను ఎంత అమౌంట్ కడుతున్నానో ఆ రిలేటెడ్ అమౌంట్ అనేది గోల్డ్ బ్లాక్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో ఇది 11 months. సో గోల్డ్ రేట్ అనేది సో ఎవ్రీ మంత్ 7,200 అండ్ నెక్స్ట్ మంత్ ఇంక్రీజ్ అయ్యింది 8,000, 8,350, 8,800, 9,050 రూపీస్, 9,150. సో నవంబర్ వచ్చేసి 11,400 ఇంక్రీజ్ అయింది.
సో ఈ పర్టికులర్గా నేను ముందుగా మీకు చెప్పినట్లుగా ఏంటంటే నేను ఎవ్రీ మంత్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవ్రీ మంత్ వచ్చేసి 30,000 అనేది ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నట్లయితే, సో ఆ 30,000 వచ్చేసి జాన్లో పే చేసినట్లయితే కరస్పాండెంట్ టు దిస్ గోల్డ్ రేట్ వచ్చేసి ఇంత గోల్డ్ అనేది బ్లాక్ అయింది, లైక్ 4.16 గ్రామ్స్. అండ్ అలానే ఫెబ్లో 3.75 గ్రామ్స్, అలానే 3.593, 3.409, సో ఆన్ అలాగే లాస్ట్ నవంబర్లో వచ్చేసి, సో ఎవ్రీ మంత్ చెప్పా కదా 30,000 ఇన్వెస్ట్ చేస్తాం అనేసి, ఆ 30,000 ఈక్వల్ టు దిస్ 11,400కి ఎన్ని గ్రామ్స్ వచ్చాయి అంటే 2.632. చూడండి, మీరు ఎక్కడ చూడండి, జాన్ నుంచి నవంబర్ తీసుకున్నట్లయితే గోల్డ్ యొక్క గ్రామ్స్ వెయిట్ అనేది ఎలా డిక్రీజ్ అయింది విత్ కరస్పాండింగ్ టు ఇంక్రీజింగ్ ఇన్ ద గోల్డ్ ప్రైస్. సో ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు total gold equivalent equal to 35.89 grams. So that is equivalent to 3.08 తులా, లైక్ 3 తులాలు. సో నేను నవంబర్తో నా స్కీమ్ అయిపోయింది. సో నేను ఏంటంటే నవంబర్తో స్కీమ్ అయిపోయిన తర్వాత నేను ఈవెన్ సపోజ్ నవంబర్ 15తో నా స్కీమ్ అయిపోయింది. సో నేను కాంటే నవంబర్ 15 తర్వాత ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకొని డిసెంబర్లో, జనవరి ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను డిసెంబర్ని కూల్ ఆఫ్ పీరియడ్లుగా ఉంచేసి జాన్ 15th నేను పర్చేజ్ చేయాలనుకున్నా సపోజ్. సో ఆ గోల్డ్ని, సో నాకు ఈ స్కీమ్ బట్టేసి సో 35.89 గ్రామ్స్ అనేది బ్లాక్ అయింది. సో నేను 15th జాన్న సో నేను నా దగ్గర అయినా గోల్డ్ తీసుకోవాలనేసి గోల్డ్ షాప్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు యొక్క గోల్డ్ రేట్ వచ్చేసి 13,000 రూపీస్ పెర్ గ్రామ్. సో then 35.89 grams into the 13,000. So the value will be the 4,70,159 rupees. అండ్ ఆల్సో స్టోన్ ప్రైస్ వచ్చేసి 3 lakh. అండ్ బెనిఫిట్ ఏంటంటే లైక్ డైరెక్ట్ షార్ట్ కొన్ను, అలాగే గోల్డ్ అనేది స్కీమ్ నుంచి పర్చేజ్ చేసినప్పుడు బెనిఫిట్ ఏంటంటే ఈ వేస్టేజ్ ఆర్ ద మేకింగ్ ఛార్జెస్ మీద వాళ్ళు వే ఆఫ్ ఇస్తారు అప్ టు 18% అనేసి. సో అప్ టు 18% వరకు వేస్టేజ్ ఏమున్నా కానీ అది నల్లిఫై అయిపోతుంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుందో దానికి మాత్రం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చెప్తున్నా కదా, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చెప్తున్నా కదా. సో ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి 20% అనేది వేస్టేజ్ ఉన్నట్లయితే, సో 18%కి నేను పే చేయని అవసరం లేదు, ఓన్లీ 2%కి మాత్రమే పే చేయాలి. సో ఈడొచ్చేసి నాదేంటంటే జనరల్గా చెప్తున్నా సినారియో, 16% తీసుకున్నా కాబట్టి లైక్ వేస్టేజ్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్నమెంట్ తీసుకున్నా, దాని యొక్క ఆర్నమెంట్ యొక్క వేస్టేజ్ వచ్చేసి 16% ఉంది. బట్ నా లిమిట్ వచ్చేసరికి అప్ టు 18% వరకు ఉంది కాబట్టి ఇక్కడ వేస్టేజ్ ఛార్జెస్ అనేవి 0 అయ్యాయి ఇక్కడ. సో జిఎస్టీ లైక్ ఇప్పుడు ఏంటంటే జనరల్గా గోల్డ్ వాల్యూ ఆ రోజు ఎంతంటే ఈ 35.89 గ్రామ్స్ నాకు బ్లాక్ అయ్యని చెప్పా కదా, ఆ బ్లాక్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ 35.89 ఇంటూ జనరల్గా ఆ రోజు రేట్ ఎంతనట్లయితే 13,100 రూపీస్. సో అదంతా 4,70,159 రూపీస్. సో ఈ 4,70,159 రూపీస్ ఇంక్లూడింగ్ దిస్ స్టోన్ వెయిట్, సో దాని మీద 3% జిఎస్టీ ఇంక్లూడ్ చేసినట్లయితే అది ఎంతంటే 14,195 రూపీస్ అనేది జిఎస్టీ నేను పే చేయాలి. సో నేను గోల్డ్ తీసుకున్నప్పుడు నేను ఎంత పే చేసి సరిపోద్దంటే ఈ 3,000 స్టోన్ వెయిట్ అలానే ఈ 14,000 అని జిఎస్టీ, సో ఆల్మోస్ట్ 17,195 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ బట్టి ఎవ్రీ మంత్ నేను 30,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల 30,000 ఇంటూ 11 months దట్ ఈజ్ 3,30,000. సో ఐ ఈక్వలెంట్ టు దిస్ 3 తులా. సో 3 తులా ఆర్నమెంట్ తీసుకున్నా, నేను చెప్తున్నా జనరల్గా 3 తులా ఆర్నమెంట్ తీసుకున్నా. సో ఆ 3 తులా ఆర్నమెంట్ తో పాటు జస్ట్ ఏంటంటే ఈ 17,195 రూపీస్ పే చేసినట్లయితే ఆ 3 తులా అనేది మనకు వచ్చేస్తుంది. సో ఓన్లీ వీ హ్యావ్ టు పే 17,195 రూపీస్ ఓన్లీ, బికాజ్ ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ లెక్క మనం 3,30,000 అనేది పే చేసాం కాబట్టి.
సో మనకేంటంటే జస్ట్ ఈ 3 తులా అనేది జస్ట్ ఏంటంటే 3,47,195 రూపీస్కి వచ్చేస్తున్నాయి. సో 3,30,000 ప్లస్ దిస్ 17,195 రూపీస్. సో 3,47,195 రూపీస్కి మనకి ఈజీగా వచ్చేస్తుంది. అదే ఎర్లీగా చెప్పినట్టుగా వన్ షాట్ డైరెక్ట్ పర్చేజ్ చేసాం అనుకున్నాం అనుకోండి. సో బయింగ్ సేమ్ గోల్డ్ క్వాంటిటీ 35.89 గ్రామ్స్ అని చెప్పా కదా, బ్లాక్ అయింది. సో అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే డైరెక్ట్ షాట్లో 15th జాన్న పే చేయాలనుకున్నప్పుడు, అంటే అయితే అనుమతి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు గోల్డ్ వాల్యూ వచ్చేసి 4,70,159 రూపీస్. లైక్ దిస్ 35.89 ఇంటూ 13,100 రూపీస్. సో దట్ ఈస్ 4,70,159 రూపీస్. సో దీని మీద వేస్టేజ్ ఉంటుంది 84,629 రూపీస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ వేస్టేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 84,000 అనేది ఇక్కడ పే చేయాల్సి వచ్చింది. బిఫోర్ దాంట్లో లైక్ పే చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆ స్కీమ్లో ఆ బెనిఫిట్ ఉంది కాబట్టి అగైన్స్ స్టోన్ అండ్ సబ్ టోటల్. సో ఇట్ ఈస్ లైక్ యాడింగ్ దిస్ గోల్డ్ వాల్యూ, దిస్ వేస్టేజ్ అండ్ దిస్ స్టోన్ అండ్ ఆల్సో దిస్ జిఎస్టీ టోటల్ ఏంటంటే 5,74,522 రూపీస్. సో నేను గోల్డ్ అనేది ముందుగా స్కీమ్ బట్టి జనవరిలోనే ఆ డేట్ని తీసుకున్నా. ఈడ కూడా ఏంటంటే వన్ షాట్లో జాన్ 15th తీసుకున్నా. బట్ ఎంత వేరియేషన్ వచ్చింది చూడండి. ఈడ వచ్చేసి జస్ట్ 3,47,195కే నాకు 3 తులా ఆఫ్ గోల్డ్ వచ్చింది. ఈడ వచ్చేసి 5,74,522 రూపీస్కే లైక్ మోర్ ప్రైస్కి వచ్చే. ఎడిషనల్గా మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1.5 ల్యాక్ యావరేజ్ చెప్తాను, 1.5 ల్యాక్ మోర్ పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా పెట్టా ఈ సేమ్ కైండ్ లైక్ సేమ్ వెయిట్ ఆఫ్ గోల్డ్ తీసడానికి. సో దాని యొక్క కంపారిజన్ ఇవ్వండి, ఫైనల్ కంపారిజన్. సో గోల్డ్ స్కీమ్ నుంచి ఆల్రెడీ 3,30,000 పే చేసాం. అదే డైరెక్ట్ వన్ షాట్ అనుకోండి ఆల్మోస్ట్ 4,70,159 రూపీస్ అవుతుంది. లైక్ ఏంటంటే అది చెప్పిన ముందే అలాగే చెప్పా కదా, ఈ 35.89 గ్రామ్స్ పర్చేజ్ చేయడం గురించి. సో వేస్టేజ్ ఇక్కడ 0, ఇక్కడ 84,000 స్టోన్ కామన్, జిఎస్టీ వచ్చేసి ఇక్కడ 14,195 రూపీస్, ఇక్కడ 16,734 రూపీస్. సో ఇక్కడ వచ్చేసరికి టోటల్ కాస్ట్ వచ్చేసి 3,47,000 అయింది అరౌండ్. ఇక్కడ అరౌండ్ 5,74,000 అయింది. సో ఈ స్కీమ్, సో బై ప్రిఫరింగ్ ది స్కీమ్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 2,27,327 రూపీస్ అనేది సేవ్ అయింది. లైక్ ఈ స్కీమ్ చూస్ చేసుకోవడం వల్ల రాదర్ దెన్ డైరెక్ట్ షార్ట్లో అమౌంట్ పే చేయడం వల్ల. సో కంపేర్ చేసినట్లయితే సో జనరల్గా ఇదిగోండి ఇంకా అంటే గ్రాఫ్ కంపారిజన్. సో గోల్డ్ స్కీమ్ టోటల్ కాస్ట్ అండ్ డైరెక్ట్ వన్ షాట్ పేమెంట్. సో స్కీమ్ నుంచి పే చేసినప్పుడు ఎలా ఉంది గ్రాఫ్, అలానే డైరెక్ట్ వన్ షాట్లో వన్ టైం పేమెంట్ చేసినప్పుడు ఎలా ఉంది అనేసి. సో గ్రాఫ్లో చూడండి ఎంత వేరియేషన్ వస్తుంది అనేసి. సో గోల్డ్ స్కీమ్ నుంచి అయితే 3,47,000కే మనకు అనుకున్న 3 తులా ఆఫ్ గోల్డ్ అనేది వచ్చేసింది. బట్ డైరెక్ట్ పర్చేస్ చేయడం వల్ల సో ఆల్మోస్ట్ 5,74,000 పెట్టేసి పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి ఏది బెటరో మీరు ఆలోచించుకోండి. సో ఇది కాకుండా ఒక వెబ్సైట్ ఉంది, సో గోల్డ్ రిచ్ చెక్ అనేసి. నేను జనరల్గా ఈ వెబ్సైట్ని బాగా ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే గోల్డ్ అనేది ఎలా వేరీ అవుతుంది, సో గోల్డ్ యొక్క కంపారిజన్ అంతా ఈ వెబ్సైట్లో లైక్ క్లీన్ అండ్ నీట్గా ఇస్తారు, లైక్ డీటెయిల్గా ఇస్తారు. సో ఆ వెబ్సైట్ ఏంటంటే goodreturns.in/gold rates/. సో ఇది సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా వచ్చేసి పర్టికులర్ లొకేషన్ తీసుకున్నా కాబట్టి ఆ లొకేషన్ అది. సో చూజ్ చేసుకున్న వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏంటంటే 30th జనవరి. సో గోల్డ్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ అనేది 16,920 రూపీస్ ఉంది గ్రామ్ గోల్డ్. అదే 22 క్యారెట్ వచ్చేట్లయితే 15,510 రూపీస్ ఉంది. సో ఎస్టర్డేకి ఈరోజుకి కంపేర్ చేసినట్టయితే 885 రూపీస్ అనేది తగ్గింది గ్రామ్ మీద. సో సిమిలర్గా 8 క్యారెట్ లైక్ కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే సిల్వర్ కావాలనుకుంటే సిల్వర్ కంపారిజన్ ఉంటుంది ఇక్కడ. సో సిల్వర్ క్లిక్ చేసేట్లయితే సో సిల్వర్ కంపారిజన్ వస్తుంది.
అండ్ అలానే సో కంపారిజన్ ఉంటుంది అక్కడ. లైక్ 1 గ్రామ్ గోల్డ్ అనేది టుడే ఎంత అవుతుంది, ఎస్టర్డే ఎంత అవుతుంది. అలాగే 8 గ్రామ్ గోల్డ్, 10 గ్రామ్ గోల్డ్, 100 గ్రామ్ గోల్డ్. అలానే 22 క్యారెట్ గోల్డ్ అనేది 1 గ్రాము టుడే ఎంత ఉంది, ఎస్టర్డే ఎంత ఉంది, సో ఎంత వేరియేషన్ ఉందనేసి. అలాగా మనకి ఏ సిటీలో కావాలంటే ఆ సిటీ ఉంటుంది. గోల్డ్ రేట్ తెలుసుకోవాలనుకుంటే రైట్ సైడ్ కార్నర్లో వైజాగ్లో కావాలంటే వైజాగ్, విజయవాడ కావాలంటే విజయవాడ, అండ్ ముంబైలో కావాలంటే ముంబై, మంగళూరులో కావాలంటే మంగళూరు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది. అలానే 18 క్యారెట్ గోల్డ్ ఎలా వేరియేషన్ అవుతుంది ఇక్కడ ఉంటుంది. సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జాన్ 21 నుంచి 30th వరకు గోల్డ్ రేట్ అనేది ఎలా వేరీ అయింది అనేసి, లైక్ కంపేర్ టు బిఫోర్ డే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేసి. కంప్యూటింగ్ ఫామ్ ఉంటుంది 21 30th మే గోల్డ్ రేట్ ఎలా ఉందనేసి. Bring the fine dine experience home. What a Vedic. సో అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను నేను ఆ రిలేటెడ్ వెబ్సైట్ అనేది. సో అది కాకుండా ముందుగా మీకు చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదేం ప్రోమో వీడియో కాదు. సో నేను ఖజానా సపోర్ట్ చేసినట్టు అలాగే లలిత సపోర్ట్ చేసినట్టు ఏం కాదు. జనరల్గా ఎగ్జాంపుల్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఖజానా అనేది షార్ట్ టర్మ్గా మీకు ఎగ్జాంపుల్గా చూపించా. సో వెబ్సైట్ వచ్చేసరికి ఖజానా గోల్డ్ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ అని ఉంటుంది, flexi.com అనేసి. సో ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను ప్లాన్ అనేది పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు జాయిన్ న్యూ పర్చేజ్ ప్లాన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత స్టేట్ ఏ కావాలంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లొకేషన్ ఏం కావాలంటే ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏ స్కీమ్ కావాలంటే పర్చేజ్ స్కీమ్ అండ్ అమౌంట్. సో ఎంత కావాలంటే అంత, లైక్ మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం వచ్చేసి 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అని సెలెక్ట్ చేసినట్లయితే 11 months నేను ఎవ్రీ మంత్ 1 lakh పే చేయాలి. అదే 20,000 అనుకున్నట్లయితే 20,000 ఎవ్రీ మంత్ పే చేయాలి. సో ఇవి డీటెయిల్స్ జనరల్గా ప్రొవైడ్ చేస్తారు, ఏ డీటెయిల్స్ ఏంటి అనేసి. దెన్ ఫోన్ నెంబర్, రిమైనింగ్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ యానివర్సరీ if it is there, and email ID, gender, PAN card, and the proof like voter ID or ration card, passport, like passport, anything. Then I have to click on this agree to the terms and conditions. Then click on send OTP. దెన్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని పే చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నేను పర్చేజ్ చేసిన అనుకోండి, సపోజ్ ఈ మంత్ నేను పర్చేజ్ చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఎంత వరకు బిట్టులో ఎప్పుడు కావాలంటే అప్పుడు పే చేసుకోవచ్చు. మేబీ అది పే చేసుకుంటే మీ ఇష్టం, ఆన్లైన్ చేసుకోవచ్చు, అరేస్ ఆఫ్లైన్ షోరూమ్స్ ఉంటాయి కదా కరస్పాండింగ్, సో అక్కడైనా పే చేసుకోవచ్చు. సో ఈ ఇంటర్ఫేస్లో ఏంటంటే చూడండి గోల్డ్ రేట్ ఎంత ఉందనేసి ప్రజెంట్ అది కూడా చూపిస్తుంది. అండ్ అలానే ఇన్కేస్ కస్టమర్ సపోర్ట్తో మాట్లాడంటే ఆ కస్టమర్ సపోర్ట్ వాట్సాప్ నెంబర్, అలానే ఫోన్ నెంబర్, అలానే మెయిల్ ఐడి ఇవి కూడా చూపిస్తూ ఉంటాయి. సో జనరల్గా సో ఖజానా జ్యువెలరీ.com అనే వెబ్సైట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. జాయిన్ పర్చేస్ ప్లాన్ మీద క్లిక్ చేసినట్లయితే సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే గోల్డ్ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు సో మన పర్టికులర్ ఆర్నమెంట్ నచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నప్పుడు సో ఆ గోల్డ్కి అనేది ఏదో ఒక కార్నర్లో హాల్ మార్క్ అనేసి మెన్షన్ చేసి ఉంటుంది. సో హాల్ మార్క్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, BIS.gov.in అని ఉంటుంది. సో అందులో ఆ పర్టికులర్ హాల్ మార్క్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఆ కరస్పాండింగ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు చేశారు,
నెక్స్ట్ ఏంటంటే అది ఎన్ని క్యారెట్స్ గోల్డ్ లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ లైక్ సెపరేట్ వీడియో చేస్తాను నేను ఎలా చెక్ చేయాలి ఏంటి అనేసి. సో ఎందుకంటే మనం గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు ఎందుకంటే చాలా ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది యూజ్ చేసి గోల్డ్ పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి లైక్ ఎందుకంటే ఇప్పుడు షాపులు వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే 18 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అది 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పేసి అమ్మే ఛాన్స్ ఉంటాయి. ఆ టైంలో మనం ఏంటంటే 18 క్యారెట్ పే చేయాల్సిన గోల్డ్ కాస్ట్ 22 క్యారెట్ పే చేసి మోసపోతుంటాం. సో హాల్ మార్క్ అనేది మ్యాండేటరీ ప్రతి గోల్డ్ ఆర్నమెంట్ మీద. సో హాల్ మార్క్ సో ఈ వెబ్సైట్లో ఎంటర్ చేసినట్లయితే ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అది 22 క్యారెట్ గోల్డ్ లైక్ 18 క్యారెట్ గోల్డ్ అని కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని గురించి నేను సెపరేట్గా ముందు చెప్పినట్టుగా సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో కంప్లీట్గా మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా టుడే వీడియో. సో గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు సో ఎలా పర్చేజ్ చేయాలనేసి లైక్ వన్ షాట్లో పర్చేజ్ చేసినప్పుడు బెటర్ ఆర్ఎల్స్ ఇలా స్కీమ్స్ ఆర్ లైక్ పర్చేజ్ చేయడం బెటర్ అనేసి ఆలోచించుకొని సో నెక్స్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో లైక్ ఏంటంటే గోల్డ్ అనేది మేబీ ఫిజికల్గానే కొనవచ్చు అలాస్ బాండ్ కానీ కొనవచ్చు. లైక్ బాండ్స్ ఉంటాయి గోల్డ్ బాండ్స్ లైక్ మెనీ బాండ్స్ ఉంటాయి. సో ఆ బాండ్స్లని లైక్ కొనవచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ స్టెబిలిటీ వచ్చేసి మొత్తం స్టేబుల్గా లేదు, అన్స్టేబుల్గా ఉంది. సో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే కంప్లీట్గా ఉన్న లంసమ్ అమౌంట్ వచ్చేసి గోల్డ్ మీద కాకుండా దాన్ని డైవర్సిఫై చేయాలి. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 స్టాక్ లైక్ ఒక 5 స్టాక్స్ ఉన్నాయనుకోండి. లైక్ ఏంటంటే ఐటీ రిలేటెడ్గా కొంత అమౌంట్, బ్యాంకింగ్ రిలేటెడ్గా కొంత అమౌంట్ అండ్ అలానే గోల్డ్ రిలేటెడ్గా కొంత, సిల్వర్ రిలేటెడ్గా కొంత అలాగే డైవర్సిఫై చేసినట్లయితే బెటర్. ఎందుకంటే ఏదో ఒక సినారియోలో ఒకటి ప్రైస్ ఇంక్రీజ్ అయినా కానీ వాళ్ళ యావరేజ్ తొలక మన పోర్ట్ఫోలియో అనేది స్టేబుల్గా ఉంటుంది. సో రాదర్ దాన్ పర్టికులర్ దాని మీద లంసమ్గా ఇన్వెస్ట్ చేసిన దానికంటే డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అది దట్ టు లాంగ్ రన్కి బెటర్. షార్ట్ టర్మ్లో నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యి షార్ట్ టర్మ్లో ఉండేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కువ లాభాలు రావాలంటే అది లైక్ ఏంటంటే కాయిన్ పైకి ఎగరేసి అది హెడ్ టైల్ అని పడే అంటే ఎలా గెస్ చేయలేము ఆ విధంగానే. సో మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుద్ది. షార్ట్ టర్మ్ కూడా సక్సెస్ ఉంటుంది. బట్ ఏంటంటే చెప్పే కదా కాయిన్ పైకి ఎగరేసాక అది హెడ్ టైల్ అని గెస్ చేసిన విధంగానే ఉంటుంది. సో కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసాను అనుకుంటా గోల్డ్ రిలేటెడ్గా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను కంపల్సరిగా దానికి రిప్లై ఇస్తాను. అలాగే ఈ డాక్యుమెంట్ కావాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కానీ పింక్ చేస్తాను. సో దాని నుంచి మీరు రెఫర్ అవ్వచ్చు. సో ఫైనల్లీ సైన్ ఆఫ్. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది రియల్లీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అండ్ యూజ్ఫుల్ అయినట్లయితే ఒక 2-3 కూడా షేర్ చేయండి. సో అది అందరికి యూజ్ అవుతుంది.